అజయ్ గారు ఈరోజు రజక కార్పొరేషన్ చైర్మన్ గా బాధ్యతలు చేపట్టిన సందర్భంగా నేను మరి గౌరవ శాసనసభ్యుడు శంకర్ గారు, మెట్టు సాయి గారు, ప్రిన్సిపల్ సెక్రటరీ గారు, కార్పొరేషన్ ఎండీ గారు అందరం కూడా జయపాల్ గారు వారి కుటుంబ సభ్యులు అందరూ కూడా ఈరోజు కలిసి వారికి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. గౌరవ ముఖ్యమంత్రి గారి రేవంత్ రెడ్డి గారి ఆలోచన ప్రకారంగా రజక వృత్తి కూడా మోడరేషన్ అవుతున్న సందర్భంలో మొదటి దశలో 119 నియోజకవర్గాల్లో మోడర్న్ డ్రై క్లీనర్ సిస్టమ్స్ రజక సహకార సంఘాలకు ఇచ్చేటువంటి విధంగా అదేవిధంగా గత ప్రభుత్వం ఇచ్చిన 250 యూనిట్ల ఫ్రీని ఎక్కడ కూడా అడ్డంకి లేకుండా కొనసాగిస్తా ఉన్నాం. ఎవరు కూడా ఆందోళన చెందే అవసరం లేదు. ఎక్కడైనా అటువంటి ఫిర్యాదు ఉంటే ప్రభుత్వంకు నేరుగా లేదా చైర్మన్ గారికి లేదా గౌరవ ప్రజాప్రతినిధులకు ఎవరికైనా చెప్పొచ్చనే మాటని సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి తెలంగాణ ప్రజాపాలన ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో రజక కార్పొరేషన్ చైర్మన్ గా మిగతా ప్రజాప్రతినిధుల బలైన వర్గాలకు సంబంధించి కానీ వృత్తిని అభివృద్ధి చేసేటువంటి సమస్యలతో పాటుగా విద్యా ఉపాధి అవకాశాలను సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ సంబంధించి అన్ని తయారు చేస్తాం. ముఖ్యంగా మారుతున్న కాలానికి అనుగుణంగా మోడర్నైజేషన్ ధోబీ ఘాట్స్ మీన్స్ ఇక్కడ చాలా ఏర్పాటు చేయడం జరుగుతుంది. వాటికి సంబంధించి కూడా నియోజకవర్గం 1 అవసరమైతే 2 దాని ప్రణాళికతోటి ముందు లాంఛనంగా మీ శాఖ మీ కార్పొరేషన్ ద్వారా ప్రారంభం చేస్తారు.